ఒక దరిద్రుడు మాట్లాడే విధానాన్ని చూసి లైవ్ తీయాలనిపించింది. ఒకసారి మీకు అది వినిపిస్తాను. కూటమి ప్రభుత్వం వాళ్ళు తప్పుగా మాట్లాడారు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారం అక్రమ అరెస్టులు చేస్తూ వచ్చారు కదా మొన్నటిదాకా. స్టిల్ ఇప్పుడేమో మాజీ ఎమ్మెల్యేల మీద, మాజీ మినిస్టర్ల మీద వాళ్ళ రివెంజ్ తీర్చుకోవడం కోసం గతంలో ఎవరైతే వీళ్ళ మీద అగ్రెసివ్గా ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. సరే, అదంటే ఒక రాజకీయంగా చేసుకుంటున్నారు అనుకోవచ్చు. సామాన్య ప్రజలు ఒక అభిమానంతో పోస్టుని షేర్ చేస్తేనే చాలామంది కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో, మహిళని కూడా చూడకుండా సుధారాణి అనే ఆవిడని కూడా ఎంత ఇబ్బంది పెట్టారనేది కూడా మనందరం చూసాం కదా. అయితే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా. నేను జనరల్గా ఇప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటే చెప్పాను, నిన్న కూడా ఒక వీడియో తీశారు. ఎవడు పడితే వాడు ఫోన్ ఉంది కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరా అని చెప్పేసి కూడా గతంలో కూడా అడిగాను. కావాల్సి వచ్చి మరి వీళ్ళందరూ ఒకసారి ఈ వీడియో వినండి, వినిన తర్వాత కొద్దిగా మాట్లాడు. పేరు దేవికా రెడ్డి, ఈవిడ గారి స్వస్థలం పల్నాడు జిల్లా. జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని అట. చిన్న పాపతో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి నికృష్టుడు ఎంతటి డ్రామాలకి తెగబడతాడని. ఈ ఫోటోలో ఉన్నటువంటి పాప పేరు దేవికా రెడ్డి, ఈవిడ గారి స్వస్థలం పల్నాడు జిల్లా. జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని అట. చిన్న పాపతో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడు ఎంతటి డ్రామాలకి తెగబడతాడంటే, ఈ పాప సరే వచ్చింది, ఫోటో దిగింది, డిఫరెంట్ సైట్స్ నుంచి అనేక రకాల ఫోటోలు, వీడియోలు తీసి జగన్మోహయ్య యాక్టింగ్ చేసి పోయాడంత వరకు ఓకే. కానీ ఆ తర్వాత సాక్షి ఛానల్ మైక్ పెట్టి ఆ పాపతో మాట్లాడించినటువంటి రాజకీయ వ్యాఖ్యలు చూస్తే అమ్మవాడి రోలేదు, అందుకని మేము చదువుకునే పోతున్నాము అని చెప్పించింది ఈ నిరుపేద చిన్న పిల్లతోటి, 8వ తరగతి చదివేటువంటి ఈ దేవికా రెడ్డితో. ఈ దేవికా రెడ్డి ఎక్కడ చదువుతుందయ్యా అని నేను గమనించే, ఏ పేద స్కూల్లో ఏ నిరుపేద విద్యార్థిగా చదువుతుందా అని. విన్నారు కదా, వాడు తెలుగు, ఇతను చేస్తున్నది వచ్చేసి ఛానల్ పేరు చెప్తాను, ట్రెండింగ్ తెలుగు అంట. ట్రెండింగ్ తెలుగు మొత్తం టీడీపీ వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ఇతను ఎంత ఎటకారంగా చూశారు కదా, ఇంకా చాలా లెంతీ వీడియో ఉంది. చాలా ఎటకారంగా, వ్యంగ్యంగా పేరుని కూడా దేవికా రెడ్డి అని చెప్పి ఇరుచుకొని మరి మాట్లాడడం. నికృష్టుడు, జగన్మోహన్ రెడ్డిని నికృష్టుడు అని మాట్లాడుతున్నాడు. వీడంతా, వీడి స్థాయి అంతా, ఒక మాజీ ముఖ్యమంత్రిని నికృష్టుడని మాట్లాడతాడా? అసలు వీళ్ళకి హద్దు ఆప్ అనేది ఏం లేదా? ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయరా? ఒక మాజీ ముఖ్యమంత్రిని నికృష్టుడు ఇలా ఫోటోలు పెట్టుకొని చిన్నపిల్లల చేత, చిన్నపిల్లను కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్లని, చిన్నపిల్లను కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వీడికంటే సిగ్గులేదు, వీడు ఒక నికృష్టుడు అని చెప్పేసి మాట్లాడతారు. ఇంకా చాలా ఉంది, ఆ వీడియో లెంతీగా ఉంది. అసలు వీళ్ళ విచ్చలవిడితనానికి అసలు హద్దు అనేది లేకుండా అయిపోతుంది. వాడికి ఒకటే చెప్తున్నా, అతని పేరేమో నాకు తెలియదు, కానీ యూట్యూబ్ ఛానల్ మటుకి ట్రెండింగ్ తెలుగు అనేసి ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించిందంతా కూడా ఐటీడీపీ వాళ్ళు నోటికి వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెట్టి తల్లిని కూడా మాఫింగ్ చేసి రకరకాలుగా వాళ్ళ గురించి దుష్ప్రచారం చేశారు. దానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు బాగా అలర్ట్ అయ్యి ఇలాంటి వాటన్నిటికి కూడా తిప్పికొట్టే విధానంలో నిజాలన్నిటిని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడటం జరిగింది. అయినా సరే సిగ్గు శరం లేకుండా ఇలాంటి ఎదవలందరూ, ఇలాంటి ఎదవలు, పనికిరాని ఎదవలు, ఏం పని పాట లేక ఒక పార్టీని పెట్టుకొని దాని గురించి ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడటం, అంటే వాళ్ళకి స్థాయి మరిచిపోయి కూడా మాట్లాడటం. మేము ఉన్నాం, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నాయకులు ఉన్నారు,
నోటికొచ్చినట్టు మేము కూడా మాట్లాడచ్చు. కానీ అది చట్టపరంగా కూడా చాలా తప్పు. అది నిజం చెప్పాలంటే మాట్లాడచ్చు, వ్యతిరేకించవచ్చు. ఏ విషయంలో ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే దానికి సంబంధించి మాట్లాడే హక్కు మనకుంది. ఏదైనా తప్పు జరిగినప్పుడు కానీ, అది అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, లేదంటే ఒక సామాన్య మహిళగా ఉన్నా, ఒక సామాన్య పౌరుడిగా ఉన్నా మాట్లాడే రైటు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అంతే తప్ప నోటికి ఏదొస్తే అది వాడు వీడు నికృష్టుడు దరిద్రుడు ఇలాంటివన్నీ మాట్లాడాలనుకుంటే మాకు నోరు లేదా? మేము మాట్లాడలేమా? సంస్కారం అనేది ఉండాలి కొద్దిగా. నా సంస్కారం మర్చిపోయి ఒక రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఈరోజు మీకు అయ్యి ఉండొచ్చు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి పార్టీ అన్నం చూసుకొని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎప్పుడు కూడా శాశ్వతంగా ఈ 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు ఉంటారని మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు బహుశా. అందుకే ఇంత విర్రవీగిపోయి, ఇంత రెచ్చిపోయి, ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గుణపాఠం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది గుర్తుపెట్టుకొని మెసులుకోండి. నోటికి వచ్చినట్టు ఒక మాజీ సీఎంని పట్టుకొని, మాజీ సీఎం కుటుంబ సభ్యుల్ని పట్టుకొని ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నారా లేదా అనేది కూడా చూడట్లే. అధికారులు కూడా వాళ్ళ అంటే ఏం మాట్లాడాలనేది కూడా కనీసం వాళ్ళ స్పృహలో ఉండి మాట్లాడుతున్నారో లేదో కూడా తెలియట్లేదు. వాళ్ళు మాట్లాడారని చెప్పి మీరు మొన్నటిదాకా వేలెత్తి చూపించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి మీకు తేడా ఏముంది? మీరు ఇప్పుడు అవతలోళ్ళు మాట్లాడారని చెప్పేసి వేలెత్తి చూపినప్పుడు మీరన్నా సరిగ్గా ఉండాలి కదా, సరిగ్గా ఏడ్చి తీరాలి కదా. మరి మీరు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని ఏమన్నా మెచ్చుకుంటారా? ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఎలా అయితే మొన్న ఎన్నికల్లో సరిగ్గా ఏంటనేది చూసి చెప్పారు. మీరే అంటున్నారు కదా 11 స్థానాలకు అని చెప్పి ఇలా మాట్లాడడం వల్లే అని. రేపు మీకు అంతకన్నా దరిద్రంగా ఒకటి కూడా రాదేమో, ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గుణపాఠం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది గుర్తుపెట్టుకొని మెసులుకోండి. నోటికి వచ్చినట్టు ఒక మాజీ సీఎంని పట్టుకొని, మాజీ సీఎం కుటుంబ సభ్యుల్ని పట్టుకొని ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నారా లేదా అనేది కూడా చూడట్లే. అధికారులు కూడా వాళ్ళ అంటే ఏం మాట్లాడాలనేది కూడా కనీసం వాళ్ళ స్పృహలో ఉండి మాట్లాడుతున్నారో లేదో కూడా తెలియట్లేదు. వాళ్ళు మాట్లాడారని చెప్పి మీరు మొన్నటిదాకా వేలెత్తి చూపించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి మీకు తేడా ఏముంది? మీరు ఇప్పుడు అవతలోళ్ళు మాట్లాడారని చెప్పేసి వేలెత్తి చూపినప్పుడు మీరన్నా సరిగ్గా ఉండాలి కదా, సరిగ్గా ఏడ్చి తీరాలి కదా. మరి మీరు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని ఏమన్నా మెచ్చుకుంటారా? ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఎలా అయితే మొన్న ఎన్నికల్లో సరిగ్గా ఏంటనేది చూసి చెప్పారు. మీరే అంటున్నారు కదా 11 స్థానాలకు అని చెప్పి ఇలా మాట్లాడడం వల్లే అని. రేపు మీకు అంతకన్నా దరిద్రంగా ఒకటి కూడా రాదేమో, ఒకసారి ఆలోచించుకోండి.